అధ్యక్ష ఇది మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. వెబ్సైట్ కూడా మొత్తం ఆధార్ లింక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి ఒక సెక్యూర్డ్ ఎంట్రీ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిఫికేషన్ పట్టి ఎగ్జామినేషన్ రాయొచ్చు అధ్యక్ష. కొంతమంది 2 ఎగ్జామ్లు రాసిన వారు ఉన్నారు అధ్యక్ష. సో ఆటోమేటిక్గా వాళ్ళకే చెప్పాం అధ్యక్ష, ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి తెలియజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సిస్టమ్ డ్రివెన్ చేసాం. ఇంకో పక్కన సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కూడా పెట్టి సెంటర్ ఎక్కడ వేకెన్సీస్ ఉందో వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం జరిగింది. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్ కట్టారు, అది కూడా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చి అది టీసీఎస్ ఏవన్కి చేయాల్సిన పేమెంట్లని కూడా చేశాం. ఇంతేకాకుండా అధ్యక్ష మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మేము ఏమనంటే డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసేయండి, అప్లికేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మాకు వెరిఫికేషన్ కొంచెం సులభం అవుతుందంటే తర్వాత అప్లికెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు ఒకేసారి అన్నీ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక బిఫోర్ ఫైనల్ సెలెక్షన్ బిఫోర్ కమింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు మేము అన్నీ అప్లోడ్ చేస్తాం, దయచేసి ఆ విసులుబాటు మాకు ఇవ్వండి అంటే అది కూడా కల్పించింది అధ్యక్ష ప్రజాప్రభుత్వం. అంటే ఎవ్రీ స్టెప్ ఆస్పిరెంట్స్కి ఏం కావాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే సుమారుగా 7-8 సంవత్సరాలు డిఎస్సి జరగలేదు, చాలామంది కోరికతో ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఉండాలి, స్ట్రీమ్లైన్ మెకానిజంగా చేయాలి, టైం టు టైం వాళ్ళకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని దాని టైం టు టైం పరిష్కారం చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా సెట్ చేసామో గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చేగల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి బయటోళ్ళకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. ఆ డేటా మా దగ్గర ఉంది. సో రేపు ఎక్కడన్నా కానీ క్వశ్చన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది ఎట్లొచ్చింది. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష, ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఓన్లీ ఎస్సీఆర్టీ ఎంప్లాయీస్కే ఆ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కూడా అందిస్తాం జరిగింది. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కూడా టీసీఎస్ అయాన్ సిస్టమ్కి అప్లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేసింది తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఎక్కడ కానీ క్వశ్చన్స్కి యాక్సెస్ కూడా మేము ఇవ్వలేదు అధ్యక్ష. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశాం అధ్యక్ష. ఎగ్జామినేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంటే పకడ్బందీగా చేసి ఇది పూర్తి చేశాం అధ్యక్ష. నెక్స్ట్కి వెళ్తే అధ్యక్ష టీసీఎస్ అయాన్ అధ్యక్ష టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. టీసీఎస్ అయాన్ అనేది మీరు చూస్తే సుమారుగా ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, టాటా సంస్థ అధ్యక్ష. మీరు చూస్తే ఇంక్లూడింగ్ ఐఐటి, ఐఐఎమ్స్, మన ఎయిమ్స్, దాంతోపాటు ఏపీపీఎస్సీ, యాప్షీ, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ కూడా టీసీఎస్ అయాన్ ద్వారానే జరుగుతుంది అధ్యక్ష. సో ప్రీ ఎగ్జామినేషన్ కానివ్వండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా కానివ్వండి, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైన్ మెకానిజం విత్ ఆడిట్ ట్రైల్. సో ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా ఎంత టైము ఏ క్వశ్చన్ పైన ఉన్నారు, ఏ సమాధానం చెప్పారు, స్క్రీన్ క్యాప్చర్తో సహా మొత్తం డేటా టీసీఎస్ అయాన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మొత్తం ఎండ్ టు ఎండ్ 256 బిట్ ఎన్క్రిప్షన్ అధ్యక్ష. 256 బిట్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే బ్రేక్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. అదర్వైజ్ ఆ టెక్నాలజీ కూడా లేదు, ఇంత సులభంగా బ్రేక్ అయ్యే ఎన్క్రిప్షన్ కూడా కాదు ఇది. అలాంటి పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం స్కేలబుల్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ వచ్చేగల మీరు చూస్తే ఎన్క్రిప్షన్తో పాటు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎస్సీఆర్టీలో వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉండాలి. ఇంకో పక్కన అధ్యక్ష యూనిక్ క్వశ్చన్ పేపర్ అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిఫ్ట్ వారిగా ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతి షిఫ్ట్లో అదే ప్రశ్నలు వస్తాయి, కానీ పక్కపక్కన ఉన్న వాళ్ళకి ప్రశ్నలు జంబుల్ అవుతాయి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ వేరు, నా పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ వేరు. ఆ జంబ్లింగ్ మెకానిజం వెనకాలకి వెళ్ళాలమ్మా, జంబ్లింగ్ మెకానిజం ఉంటుంది అధ్యక్ష. అందుకే యూనిక్ క్వశ్చన్ పేపర్ మేము అందజేసాం అధ్యక్ష. సో దట్ దో పేపర్ ఇస్ ఐడెంటికల్, క్వశ్చన్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ దట్ షిఫ్ట్,
బట్ పేపర్ జంబ్లింగ్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది మేము ఏర్పాటు చేసాం. దాంతోపాటు అధ్యక్ష మొత్తం ఆడిట్ ట్రైల్ నేను ఇప్పుడు చెప్పినట్లు డేటాబేస్కి యాక్సెస్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మొత్తం మాకు తెలుస్తుంది అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ ఎటుగో ఏర్పాటు చేసాం. సో బయట నుంచి ఎవరు హ్యాక్ చేసి వచ్చి ఎగ్జామినేషన్ కూడా తీసుకునే విధం లేకుండా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం. ఫిజికల్ సెక్యూరిటీ కూడా మనము సీసీటీవీ ఫుటేజ్ కానీ అన్నీ ఏర్పాటు చేసి బ్యాకప్ డేటా సెంటర్స్ కూడా ఒకటి బాంబేలో ఒకటి హైదరాబాద్లో ఆ డేటా సెంటర్స్ కూడా టీసీఎస్ వాళ్ళు ఎందుకు వాడారంటే పొరపాటున వాళ్ళ సెంటర్ ఏమైనా డౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్లో ఇబ్బంది లేకుండా 100% అప్ టైం మెయింటైన్ చేయాలి కనుక టీసీఎస్ ఐ1 ప్రోటోకాల్స్ ఏదైతే ఐఐటి ఐఎంకి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. సిబిటి టెస్ట్లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపోలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఎన్ ఏదైతే ఐఐటి ఐఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడటం జరిగింది అధ్యక్ష.